వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చంద్రగిరి మండలం బీడీ కాలనీలో పోలీసులు అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ ను డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూరు గ్రామంలో తెల్లవారుజామున పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా కార్డినల్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 40 మంది పోలీసు సిబ్బంది 800 ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 35 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు సరిగ్గా లేని 4 మోటార్ సైకిళ్లు, 1 ట్రాక్టర్ను సీజ్ చేశారు. ప్రజల భద్రత, నేర నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరులోని రామన్నపేట మొదటి లైన్లో డ్రైనేజీ పొంగి ఇళ్ల ముందు మురుగునీరు చేరుతోంది. ఈ దుర్వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపించారు. నిత్యం ఈ డ్రైనేజీ వద్ద సమస్య తలెత్తుతున్నా పరిష్కారం లభించడం లేదని వాపోయారు. పులివెందుల నియోజకవర్గం సస్యశ్యామలంగా మారడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ప్రధానమైనవని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. పులివెందుల్లో మాట్లాడుతూ పైడపాలెం ప్రాజెక్టు లింగాల కాలువ తవ్వించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసి వాటిలో నీటిని నింపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదని తెలిపారు. మంచి పనులు చేసిన వారిని ఎప్పటికీ మరచిపోలేమని ఆయన అన్నారు. మామిడి కుదురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద విద్యార్థులకు ట్యాబ్ల ద్వారా డిజిటల్ బోధనను ప్రధానోపాధ్యాయులు చిరంజీవి ప్రారంభించారు. పాఠశాలకు 30 కొత్త ట్యాబ్లు, హెడ్ ఫోన్స్ అందాయి. వీటితో 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు గణితం, తెలుగు, ఆంగ్ల సబ్జెక్టులో వారానికి 2 పీరియడ్ల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఈ ఆధునిక పద్ధతులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన ఓ యువకుడు సోంపేట జగతి కేసుపురానికి చెందిన యువతితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్నాడు. ఫిబ్రవరి 26న కాశీబుగ్గలోని కేవీఆర్ లాడ్జ్ వద్ద పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద ఉన్న 3 తులాల బంగారాన్ని తీసుకుని 10 తులాల నగదు తెస్తానని చెప్పి పరారయ్యాడు. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఆర్ రామకృష్ణ తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు కష్టంలో తామున్నామని, ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందిస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే వారికి సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందించడం జరిగిందని తెలిపారు. అయినవిల్లి మండలంలోని జానపల్లి లంక గ్రామ సమీపాన పంట కాలువకు రక్షణ గోడ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడుతూ రహదారి మలుపు వద్ద వాహనదారులు అప్రమత్తంగా లేకుంటే కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మలుపు మరింత ప్రమాదకరంగా మారుతుందని అధికారులు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి అనంతవరం గ్రామంలో గ్రామసభ జరిగింది. ఈ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రైతుల నుంచి నేరుగా సమస్యలు, ఫిర్యాదులను మంత్రి స్వీకరించారు. ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశం భూములు ఇచ్చిన వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపడం. మార్కాపురంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడంపై స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.